హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు 2019లో రిలీజ్ అయిన వార్కి సీక్వెల్గా 2025లో వార్ 2 అనేది రిలీజ్ అయింది. స్టారింగ్ బై హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కైరా అద్వానీ, డైరెక్టర్ బై అయన్ ముఖర్జీ. ఈ డైరెక్టర్ నుంచి మనం లాస్ట్గా బ్రహ్మాస్త్ర మూవీ అయితే చూసాం. మూవీలో హృతిక్ రోషన్ గారి ఎంట్రీ అలాగే మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ అనేది చాలా బాగా ఇచ్చున్నారు. కానీ బీజిఎంలోనే ఎన్టీఆర్ గారికి అయితే బాగా కొట్టారబ్బా. ఎన్టీఆర్ గారికి అలాగే హృతిక్ రోషన్ గారికి బీజిఎం అనేది చాలా స్లోగా ఉండింది. ఫస్ట్ హాఫ్ అయితే 20 మినిట్స్ చాలా స్లోగా ఉండింది. నాకైతే స్లోగా అనిపించింది పర్సనల్గా. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు 20 మినిట్స్ తర్వాత. ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచి వేరే లెవెల్లో ఉందబ్బా. మూవీ అనేది చాలా బాగుంది. కానీ స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ అక్కడక్కడ లాగ్ అనిపించింది. లాస్ట్ లో బీజిఎం అనేది చాలా బాగుంది. కానీ విఎఫ్ఎక్స్ అయితే మూవీ మొత్తానికి నాకు అక్కడ కొంచెం నచ్చాయి, కొంచెం నచ్చలేదు. కానీ లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఏమి, ఇటు హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ అయితే ఏమి బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటాయి. మూవీ మొత్తానికి సెకండ్ హాఫ్ లో కైరా అద్వానీ గారు ఎక్స్పోజింగ్ అయితే ఉంటుంది, 18+ కంటెంట్ అయితే ఉంటుంది. అది తప్ప ఇప్పుడు జనరేషన్కి అయితే అదైతే చూడొచ్చు అబ్బా. మన పాతకాలం జనరేషన్ అయితే అది చూడలేము. దాన్ని కొంచెం స్కిప్ చేస్తే మూవీ మొత్తం చూడొచ్చు, ఇబ్బందే లేదు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే ఉంటాయి, కానీ వావ్ అని ఇచ్చే ట్విస్ట్లు అయితే ఉండవు. స్టోరీకి తగ్గట్టు ఉంటాయి. మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టు ఈ స్టోరీలో చాలా చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీరు చూడండి అని రివీల్ చేయవాకండి అనేది చెప్తారు. కానీ వావ్ అని ఇచ్చే ట్విస్ట్లు కదా అవి, స్టోరీ తగ్గట్టే ట్విస్ట్లు ఉంటాయి. కానీ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ గారు ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు, వాళ్ళిద్దరు ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీరు థియేటర్కి వెళ్ళే ఈ సినిమా చూడాలి. వాళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అక్కడైతే మీకు ఆ ఫీలింగ్ పొందాలంటే మీరు ఆ థియేటర్స్కి వెళ్ళే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలి. అలాగే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ పార్టీకి సంబంధించిన టైటిల్ రివ్యూ అనేది అసలు ఏంది అనేది మీకు ఎండ్ క్రెడిట్స్లో అయితే చూపిస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన ఎన్టీఆర్ గారిని చూస్తే చాలా సన్నగా ఉన్నారు కదా, అలాగే మన మూవీలో కూడా అట్లాగే కనిపిస్తారు అనుకున్నాను. నేను కూడా పర్సనల్గా అట్లాగే అనుకున్నాను. కానీ మూవీలో మనకు అలా కనిపిరు, కొంచెం బలికీగానే కనిపిస్తారు, చూడడానికి కూడా చాలా బాగుంటారు. అలాగే ఈ మూవీలో హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య సాంగ్ అయితే ఉంటుంది, ఒక సాంగ్. ఆ సాంగ్ మనకు బాలీవుడ్ లో ఒక టాప్ డాన్సరు అలాగే టాలీవుడ్ లో ఒక టాప్ డాన్సరు ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా. మీరు ఆ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మీరు హాల్లోకి పోయేసి ఆ మూవీ అనేది చూడాలి. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వార్ 2 మూవీ, ఇండియన్ స్పై ఏజెన్సీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ మూవీని మీ ఫ్యామిలీతో పోయి ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్స్ కి ఖచ్చితంగా పోవాల్సిందే. మళ్ళీ ఇంకొక విషయం అండి, ఈ మూవీకి నేను ఇచ్చే ఫైనల్ గా రేటింగ్ వచ్చేసి 5కి 3 రేటింగ్ అయితే ఇస్తాను.